వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విమర్శలు గుప్పించారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక పరిస్థితిని కాగ్ నివేదిక స్పష్టంగా చూపించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు భారీగా పెరిగిపోయాయని ఆరోపించారు. 2023-24తో పోలిస్తే 24-25 నాటికి రెవెన్యూ డెఫిసిట్ దాదాపు 56% పెరిగిందని, ఫిస్కల్ డెఫిసిట్ సుమారు 30% పెరిగిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రచారం చేసి పాత సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 10 నెలలకే ఫిస్కల్ డెఫిసిట్ 39.74%కి చేరుకుందని, ఇది ఆందోళనకర పరిస్థితి అని తెలిపారు. 24-25లో రాష్ట్ర జిఎస్డిపిలో ఫిస్కల్ డెఫిసిట్ 5.089% చేరుకుందని, తమ 5 ఏళ్ల పాలనలో అది 4.11% మాత్రమే ఉందని చెప్పారు. 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు అంటే ఒక అప్పులు తప్ప, అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటర్ డెవల్యూషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కూడా కలుపుకుంటే, ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు. మా ప్రభుత్వం చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లు, ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు 2023-24లో మా ప్రభుత్వం చేసిన అప్పులు ఫిస్కల్ డెఫిసిట్ 62,719 కోట్లు కూడా మీ కంటికి కనిపిస్తుంది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు, ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు అంటే ఈ అప్పులు చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు. కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాబడులు, టోటల్ రిసీట్స్, ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఆ టోటల్ రిసీట్స్ ఒకసారి చూస్తే అంటే పన్ను స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, పన్నేతర రెవెన్యూస్, డెవల్యూషన్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇటువంటి అన్ని టోటల్ రిసీట్స్ అన్నీ కూడా కలిపితే కేవలం 1,68,024